ఆయన నరకంలో ఉండి వచ్చినాడట. సరే, ఉండి వచ్చిన తర్వాత ఇంకా దేవుని దగ్గర అడిగినాడు, నాకు నరకమే బాగుంది, పరలోకం వద్దు, ఊరికే ఈ నరకం గురించి లేనిపోనిదంతా ప్రసంగాలు చేసి మమ్మల్ని భయపించారు, నరకం వద్దు అని చెప్పి, సరే నీ ఇష్టం, నీ కోరిక మేరకు నేనెందుకు కాదంటానని, అలాగనే అవునుగాక అని తతస్తు అన్నాడు దేవుడు. ఆమేన్ అన్నాడు. సరే, ఈయన జీవిత సుఖభోగాలు జీవించే చివరికి నరకానికి వెళ్ళాడంట. ఇంకా నరకపు ద్వారం దగ్గర ఉంటే ఆయన కొరకు గొలుసు ఇంకా వేసుకున్నారు. ఏం వేశారు? ఇంకా గొలుసు వేసి ఆయనను భయంకరంగా లోపల లాగుతున్నారు. లోపల లాగి బాగా టార్చర్ చేస్తున్నారు. అగ్ని, మంట, అగ్ని ఆరదు, పురుగు చావదు. బాబా అప్పుడు ఆయన అనుకున్నాడు, ఏంట్రా ఇది, నేను మొదటిసారి వచ్చినప్పుడు నాకు ఐస్ క్రీమ్తో ఆహ్వానించారు, బాగా చక్కగా ఆహ్వానించారంటే, అప్పుడు వాళ్ళు అన్నారంట, నరకపు దూత, మెయిన్ దూత అనంటే, అప్పుడు నువ్వు వచ్చింది ఒక టూరిస్ట్ వీసాలో, ఎట్లా వచ్చినావు, నువ్వు ఒక గెస్ట్గా వచ్చినావు, 2 రోజులకు వచ్చావు, కానీ ఇప్పుడు నువ్వు 3 రోజులకు వచ్చినావు కాబట్టి ఇదే నరకం అన్నారంట. అప్పుడు 2 రోజులకు వచ్చినావు, 25, 26కు, ఇప్పుడు ఎన్ని రోజులకు వచ్చినావు, 3 రోజులు పర్మనెంట్గా వచ్చినావు కాబట్టి ఇదే నరకం కదా. కాబట్టి ఉదయకాలము రండి, ఎక్కువ సమయము వృధాపరచుకోకుండా నూతన సంవత్సరపు మొదటి ప్రభు దినం, పరిశుద్ధ దినమందు ఆయనను ఆరాధించడానికి దయచేసి ఏమి తప్పుగా అనుకోకండి. మీ స్థానిక దైవజనుడికి తప్ప మిమ్మల్ని హెచ్చరించే, గద్దించే అర్హత, యోగ్యత, అధికారము, అభిషేకం లేదు. కాబట్టి నేను నా హంబుల్ రిక్వెస్ట్, వాక్యము చెప్పేటప్పుడు మాత్రం నేను బాగా సీరియస్గా, గంభీరంగా ఉంటాను. అటు ఇటు తిరుగుతూ పిల్లలని మీ స్వాధీనంలో ఉంచుకోండి. 2 చేతులు జోడించి, ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. కాబట్టి మీరు లేటుగా రావడము, అట కూర్చోడము, మాట్లాడడము, పలకరించడము, కులాస ప్రశ్నలు అడగడం, ఇవన్నీ తర్వాత 2:30 తర్వాత పెట్టుకోండి. ఏమక్క బాగున్నావా, ఏం కోక వేసుకున్నావు, చీర వేసుకున్నావు, కాటన్ వేసుకున్నావు, పట్టు వేసుకున్నావు, బాగున్నావా, బంధువులు బాగున్నావు, ఇవన్నీ పలకరింపులు తర్వాత. మన వాక్యమును గణపరుస్తాం, దేవుని సన్నిధిని గణపరుస్తాను. ఎందుకనగా ఎక్కడ 2-3 కూడి ఉన్నారో వారి మధ్యలో, ఎక్కడ 2-3 కూడి ఉన్నారో వాళ్ళ మధ్యలో నేనున్నాను. ఆయన ఉంటే మనం ఎట్లుంటాం? మన జగన్ వచ్చాడు నిన్న, జగన్ వస్తే మన ఫోన్స్ మాట్లాడతామా? ఇష్టానుసారంగా జగన్ మన మధ్యలో ఉంటే, చెప్పు నాయన, చెప్పు బాబాయ్, చెప్పు మేనమా అంటామా? ఎంత భయభక్తితో ఒక మానవుని, ఆఫ్టర్ ఆల్ ఒక ముఖ్యమంత్రి, ఆఫ్టర్ ఆల్ ఒక మానవుడు, దేవుడు అధికారం ఇచ్చిన మానవుడిని మనం ఎంత గణపరుస్తాం. కాబట్టి ఇది మీకు తెలియదని కాదు, కానీ దయచేసి వాక్యపు సమయాన్ని మనం గణపరుస్తాం. ఎటువంటి ఎక్కువగా గద్దింపు లేకుండా ఈ ఉదయకాలం, ఈ నూతన సంవత్సరంలో ఆరాధించడానికి వచ్చిన ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు మనం మరణము, లోకము, పాపము, సాతాను శోధనలు జయించినట్టు మన ప్రభువైన యేసుక్రీస్తుని మనం ఆరాధించడానికి వచ్చున్నాం. కాబట్టి నూతన సంవత్సరంలో మొదటి ప్రభు దినంలో అటువంటి తలంపు, తాత్పర్యము మనం కలిగినటి వారమై దేవుని సన్నిధిలో మనం ఉండుటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక. రండి, 48వ కీర్తన 9వ వచనాన్ని ఆధారం చేసుకొని మనం కలిసి చదువుదాం. మేము కలిసి 48వ కీర్తన 9వ వచనం, దయచేసి అందరము బిగ్గరగా, ప్రార్థన పూర్వకంగా ఈ వాక్యమును మనం ధ్యానించి, మనం చదివి, ఈ వాక్యపు వెలుగులో ప్రభును మనం ఆరాధిస్తాం. 9వ వచనం, దేవా, కలిసి చదువుతాం. కలిసి అన్నప్పుడు బిగ్గరంగా, పిల్లలు అటు ఇటు తిరగకండి. ఆలివ్, కమ్ ఫార్వర్డ్, కమ్ సిట్ హియర్. దేవా, మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితిమి. మరొకసారి చదువుదాం. దేవా, నీ ఆలయమందు నీ కృపను ధ్యానించితిని. దేవుని కృపను అపరిమితంగా నేను అనుభవిస్తూ వచ్చినాను గనుక నా ప్రతిసారి మొదటి వర్తమానము విల్ బి అబౌట్ ద గ్రేస్ ఆఫ్ గాడ్, దేవుని కృపను గూర్చి. అందుకే మనం 26వ తారీఖు కూడా మనం చూస్తూ వచ్చినాం. దేవుని కృపలో ఉన్నటి 5 అంతుల ఆధిక్యతను మనం ధ్యానిస్తూ వచ్చినాం. కృప అనే మాటకు మనకు తెలుసు, గ్రేస్, GRAC, గాడ్స్ రిచెస్ అవైలబుల్ అట్ క్రైస్ట్ ఎక్స్పెన్స్. కాబట్టి దేనికి మనం పాత్రులము కామో వాటిని దేవుడు మనకు అనుగ్రహించున్నాడు గనుక ఈ ఉదయకాలము యెహోవా షమ్మాలో
ఆరాధించడానికి ఇప్పుడు వచ్చినట్టు ప్రియమైన దేవుని బిడ్డ దైవజనమ రండి. నేను దేవుని ఆలయంలో తన కృపను గూర్చి మనం ధ్యానించితిమి. ఈ కృప ద్వారా మనం పొందే 5 అంతుల ఆశీర్వాదాన్ని మనం చూస్తాం. కీర్తన 119లోనే ఈ 5 ఆశీర్వాదాలు కూడా మనకుంది. కాబట్టి నేను అటు ఇటు ఎక్కువగా మిమ్మల్ని తిప్పను. మీరు గమనించారు, అటు ఇటు మార్చి ఏప్రిల్ మే అనేది ఉండదు కదా, మార్చి లేదు కదా, మార్చి ఆదికాండం నుండి ప్రకటన వరకు మన దేవుని వాక్యం చెప్పేది ఒక ప్యాసేజ్ తీసుకుని దాన్ని మనం ధ్యానించినప్పుడు ప్రజలు కూడా దాన్ని ఆనందించాలా, అనుభవించాలి. ఐ హ్యావ్ డన్ మై హోంవర్క్, మీరు మీ హోంవర్క్ చేయాలా, గ్రౌండ్ వర్క్. ప్రార్థన పూర్వకంగా ఇది కేవలం ఒక రెఫరెన్స్ కొరకు పెట్టుకుంటాను, కానీ మెమరీగా మనం ధ్యానిస్తూ శ్రద్ధగా పరుచుకుంటాం. రండి, దేవుని కృపను గురించి ఆయన మందిరంలో ఆలయంలో మనం ధ్యానిస్తాం. ఆ కృపలో ఉన్నటి మొదటి తలంపు మనం చూసినప్పుడు 119వ కీర్తన దయచేసి 64వ వచనం మొదటి ఆశీర్వాదం మనం చూస్తాం. 119వ కీర్తన 64వ వచనం, యెహోవా భూమి నీ కృపతో నిండి ఉన్నది. చాలు, దేవుని కృపను గురించి మనం చూస్తున్నాం. The first ever thing that we have come to worship God is that God's grace is the whole world is surrounded by the grace of God. భూమి అంతా కూడా దేవుని కృపతో నిండి ఉన్నది అనే మాటకు ఇంకొక మాట ఇంగ్లీష్లో చూస్తారైతే ఆవరించి ఉన్నది, లేదంటే సరౌండెడ్, ఎన్వెలప్డ్ అనే మాట మనం చూస్తున్నాం. ఇది ఆశ్చర్యంగా కనబడడం లేదా ప్రియమైన దేవుని బిడ్డ? ఆయన మందిరంలో, ఆయన ఆలయంలో ఈ ఉదయకాలం ఆయన కృపను గురించి ధ్యానించడానికి వచ్చినట్టు మీరు నేను ఈ కృప ద్వారా మనం కలిగే కొన్ని ఆశీర్వాదాలు మనం చూస్తాం. దాన్ని బట్టి మనం ప్రభును ఆరాధిస్తాం. మొట్టమొదటిగా భూమి అందంతటా దేవుని కృపతో నిండి ఉన్నది. ఎట్లా నిండి ఉన్నది? మీరు బైబిల్ ఏం చెప్తుంది? ఆదికాండం 6వ అధ్యాయం 5, 6, 7 వచనంలో మీరు గమనించినట్లయితే ప్రాముఖ్యంగా 6, 7 వచనంలో చదువుమా. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా దుఃఖపడెను, సంతాపపడెను. 12వ వచనం చూడమ్మా, 11వ వచనంలో భూలోకము, చాలా జాగ్రత్త గమనించండి, భూలోకము చెడిపోయి ఉండేను. భూలోకము దేనితో నిండి ఉన్నది? మన చుట్టూ, మన వర్గాన్ని చుట్టూ మనం చూసినప్పుడు, ఒక్కసారి లోకాన్ని చూసినప్పుడు ఎంత పాపముతో నిండినట్టుగా మనం చూస్తున్నాం. వాస్తవం కాదా? నీ కాలేజ్ చుట్టూ, నీ స్కూల్, నీ ఇంటి చుట్టూ వాళ్ళు మాట్లాడుతున్న మాటలు, బూతులు, వాళ్ళ భాషలు, వాళ్ళ ముచ్చట్లు, ఇవన్నీ గమనించినట్లయితే ఎంత పాడైన లోకంలో మనం ఉన్నాం. ఏంద్రా ఇది యుగం ఇట్లా ఉంది, ఈ తరం ఏంద్రా ఇట్లా ఉంది, ఇంత చెడిపోయినట్టుగా మనం ఉంటున్నాం అనేది మనం ఎన్నిసార్లు అనుకుంటూ ఉంటాం. మనం ఉన్నప్పుడు లేదు, మన కాలంలో ఉన్నట్టుగా లేదు. కానీ దేవుని వాక్యం చెప్తా ఉంది, ప్రియమైన దేవుని బిడ్డ, భూమి అంతా కూడా బలాత్కారముతో నిండి ఉన్నది. ఇటు బలాత్కారముతో, చెడుతనముతో, కేవలము దుష్టత్వముతో నిండి ఉన్నట్టు ఒకవైపు మీరు చూస్తారైతే ఒక్కసారి ఉదయం లేవగానే రాత్రి వరకు కూడా ఒక్కసారి మన భూమిని గమనించినట్లయితే, భూమి అనగా ఏమి? మనుషులు. అందుకే ఆంధ్ర కవి అన్నాడు, దేవుడి లోకముని ఎంతో ప్రేమించెను. లోకమనగా మనుషులు, లోకమనగా మట్టి కాదురా, లోకమనగా మనుషు. బైబిల్లో ఎక్కడైతే ల్యాండ్, ఎక్కడైతే భూమి అనే మాట ఉందో అది ఎథ్నాస్ అంటారు. ఎథ్నాస్ మీన్స్ ఎథ్నిక్ పీపుల్, ఎథ్నాస్. కాబట్టి కల్చరల్ ఆంథ్రోపాలజీలో ఎథ్నాస్ అనే మాటకు అర్థము మనుష్యులు. నీకు వాగ్దానం వచ్చినప్పుడు కూడా ఆ దేశంలో నీకు ఇస్తాను, లేదంటే ఆ భూమిని నీకు ఇస్తాను అన్నప్పుడు దేవుడు నీకు మనుషులను ఇస్తాడు. అందుకే కీర్తనలో మనం చూస్తున్నాం, రెండో కీర్తన 8వ వచనంలో ఏముంది? అడుగుము, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని. ఎవరైనా ఒక్కరు చదవాల, యవనస్తులు చదవండి, వి ఎన్కరేజ్. చదువుమా. నన్ను అడుగుము, స్వాస్థ్యముగాను
అనగా భూమిని సొత్తుగా స్వాస్థ్యముగా. ఏం అర్థం ఇక్కడ ఉన్నట్టు భూమి ఈ యొక్క ఇటుకతో మట్టితో చేయబడినది కాదు. కాబట్టి భూమి బలాత్కారముతో నిండి ఉన్నది. ఉదయం లేవగానే రాత్రి వరకు కూడా ఒకసారి నీ చుట్టూ ఉన్నటి వాతావరణం, నీ చుట్టూ ఉన్నటి పరిసర, నీ చుట్టూ ఉన్నటి వాటిని మీరు చూస్తున్నట్టయితే మీ నోటిలో మీరు చేతులు వేలు వేసుకునేది, వామో నిజమే కదా, నా కాలేజీలో ఎంత చెడుతనముతో నిండి ఉన్నది. వారి తలంపులు, వారి ఊహలు కేవలము దుష్టత్వము, చెడుతనముదే. మ్యాన్స్ ఇమాజినేషన్ థాట్స్ ఆర్ ఓన్లీ ఈవిల్. దేవుడు ఆ భూమిని చూసినప్పుడు ఎట్లుందంట? భూమి పాపముతో బలాత్కారముతో నిండి ఉన్నది. దేవా, ఇటువంటి బలాత్కారముతో పాపముతో నిండి ఉన్నట్టు భూమిలో 33వ కీర్తన 5వ వచనం చూడండి దయచేసి. 2వ భాగంలో ఏముంది? లోకము యెహోవా కృపతో నిండి, లోకము యెహోవా కృపతో. అర్థమవుతుందా? దేవుడి లోకము ఇటువంటి పాపముతో నిండినట్టు ఈ లోకములో ప్రియమైన సహోదరి సహోదరుడా, స్నేహితుడా, ఒకసారి ఉదయకాలం నీ యొక్క పరిసర చుట్టూ చూసినప్పుడు నిజమే కదా, నీ కృపను గురించి మేము ధ్యానించిన వచ్చితమే నీ ఆలయంలో. కాబట్టి ఉదయకాలము ఆ కృపతో దేవుడు భూమి అందంతా నిండి ఉన్నాడు. అందుకే దేవుని వాక్యంలో చెప్పబడతా ఉంది, ఇటువంటి బలిష్టమైన బలాత్కారముతో పాపముతో నిండి ఉన్నట్టు భూమిలో ఒకడు దేవుని దృష్టిలో ఏమి పొందగలిగినాడు? 8వ వచనంలో ఏం పొందగలిగినాడు? 6వ అధ్యాయం 8వ వచనం చదవండి. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు, అనగా దేవుని కృపను తను పొందగలిగినట్టు వాడుగా ఉన్నాడు. ఈ ఉదయకాలం ఆయనను ఆరాధించడానికి వచ్చినట్టు ప్రియమైన దేవుని బిడ్డ, ఒకవైపు నీ చుట్టూ పాపముతో బలాత్కారముతో ఉన్నట్టు లోకంలో నువ్వు జీవిస్తున్నావు, కానీ అదే లోకంలో దేవుడు తన అపరితమైన కృపను నీ కొరకు ఆయన విస్తరింపచేసినట్టు వాడుగా ఉన్నాడు. ఈ కృపతో నిండి ఉన్నాడు. ఒకవైపు భూమి లోకము పాపముతో దుష్టత్వముతో బలాత్కారంతో ఉంది, కానీ దేవుని దృష్టిలో నోవాహు ఏం పొందగలిగినాడు? కృపను పొందగలిగినాడు. ఆ కృపను బట్టి తను రక్షించగలిగినాడు. ఆ కృపను బట్టినే ఓడను సిద్ధపరచగలిగినాడు. ఆ కృపను బట్టినే ఓడకు వెలుపల రాగలిగినాడు. అందుకే ఆదికాండం 8వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది, దేవుడు నోవాను అతనితో కూడా ఓడలో ఉన్న సమస్త జనులను జ్ఞాపకము చేసుకున్నాడు. ఈ ఉదయకాలం ఆయనను ఆరాధించడానికి వచ్చినట్టు ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు నేను జ్ఞాపకము చేసుకున్నాడు గనుక ఆయన ఆలయంలో ఆయన కృపను గురించి మనం ధ్యానించడానికి మనం వచ్చున్నాం. కృప అంటే ఏమనుకుంటున్నాం? గత సంవత్సరం అంతా నీ జీవితంలో ఎన్నో విధమైన పాపముతో బలాత్కారముతో ఉన్నట్టు మన భూమిలో చూసినట్టయితే దేవుడి ఉదయకాలం ఈ యొక్క మొదటి ప్రభుదినమందు, దేవా నీ ఆలయంలో నీ కృపను గురించి మేము ధ్యానించవచ్చు తిని. వాస్తవమే కదా ప్రభా, నా చుట్టూ నా పరిసరలో నా వాతావరణం, నా ఫ్రెండ్స్, నా కాలేజ్, నా హాస్టల్, నేను వెళుతున్నట్టు పొలంలో, నేను వెళుతున్న ఉద్యోగంలో, భూమిలో ఎక్కడ చూసినా ఎంత భయంకరమైన పాపముతో పండిపోయినట్టు భూమిలో లోకంలో నేను నిండి ఉన్నాను. కానీ దేవా నేను బ్రతుకుచున్నానంటే, లేదంటే నేను ఉన్నానంటే కేవలము నీ కృప ద్వారా. నోవాహు అందుకే దేవుని కృపను తను పొందగలిగినాడు. అందుకే నోవాహు గురించి చెప్పబడింది, అతడు ఆ కృప చేత తను రక్షింపబడి దేవుని ఆరాధించగలిగినాడు. నోవాహుకు దేవుడు స్పష్టంగా నోవా, నా దృష్టికి నీ ఒకడే నీతివంతుడుగా నడుచుకునేవాడుగా కృపను పొందినట్టు వాడుగా ఉన్నావు గనుక ఆ రక్షణ ఓడను సిద్ధపరిచినట్టు వాడై ఆ రక్షణ ఓడలో దేవుడు తీసుకొని వెళ్ళి ఆ రక్షణ ఓడలో దేవుడు అతని సంవత్సరము 227 రోజులు అక్కడ ఉన్నాడు. భూమి మీద నీళ్ళంతా ఇంకిపోయే వరకు కూడా 2nd month 27 day అని రాయబడింది. అక్కడ ఉండి దేవుడు, ఇప్పుడు నోవాహు నువ్వు వెలుపలికి ఏమన్నాడమ్మా? నీవు వెలుపలికి, యు మస్ట్ నో యువర్ బైబిల్, నీవు వెలుపలికి రా, నీవు నీ కుటుంబము వెలుపలికి. ఆయన వెలుపలికి వచ్చిన మొట్టమొదటిగా 8వ అధ్యాయం 20వ వచనము, ఆ కృప పొందిన నోవా, కృప ద్వారా రక్షింపబడిన నోవా, కృప ద్వారా కాపుదల పొందిన నోవా,
కృప ద్వారా భద్రపరచబడిన నోవా, కృప ద్వారా తన జీవితాన్ని దేవుడు అద్భుతంగా రక్షించి ఆ కుటుంబం అంతా కూడా రక్షణ ఓడలుండి వెలుపలికి వచ్చినట్టు రక్షింపబడినట్టు నోవాహు మొట్టమొదటిగా దేవుని ఏం చేశాడు? 20 వచనం చదువుమా, ఒక్కరు చదవండి. గమనించండి. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠమును కట్టి దేవుని ఆరాధించినటి వాడుగా ఉంటున్నాడు. సింపుల్గా చెప్పాలంటే మొట్టమొదటి బలిపీఠం ఒక ప్రస్తావన ఆదికాండం 8వ అధ్యాయం 20వ వచనంలో. గత సంవత్సరం అంతా అనేకమైన పరిస్థితుల నుండి దేవుడు నిన్ను బయటికి తీసుకొచ్చి ఈ కరోనా నుండి, ఓంబికాన్ నుండి, 2వ వేవ్ 3వ వేవ్ నుండి ఈ ఉదయకాలము యెహోవా షమాలో మొదటి ప్రభు దినమును ఆరాధించడానికి వచ్చినటి ప్రియమైన దేవుని బిడ్డ, నీ చుట్టూ ఎంత భయము, పాపము, లోకము, నీ చుట్టూ ఎంత బలాత్కారము, నీ చుట్టూ ఎంత దౌర్జన్యము, ఎంత దుష్టత్వము, ఎంతో పాపముతో నిండినట్టి లోకంలో ఒకవైపు దేవుడు తన కృపను నీ చుట్టూ ఏం చేశాడు? విస్తరింపచేశాడు. గనుక నోవాహు రక్షణ ఓడల నుండి వెలుపలికి వచ్చిన మొట్టమొదటిగానే, దేవా నీ కృపకు నన్ను పాత్రుడుగా చేశావు గనుక దేవుని నోవా ఏం చేయగలిగినాడు? ఆయనను ఆరాధించాడు. బలిపీఠము దేవునికి ఆరాధించే ఒక అనుభవం. ఈ ఉదయకాలము భూమి దేవుని కృపతో నిండి ఉన్నది. కాబట్టి నీ చుట్టూ గాడ్ హ్యాస్ సరౌండెడ్ యూ బై హిస్ గ్రేస్. అందుచేత మనం దేవుని ఆరాధించడానికి వచ్చినాం. ఇది మొదటి తలంపు. రెండో తలంపు చూద్దాం రండి. 119వ కీర్తన. మొదటిగా దేవుని కృపతో నిండినటి భూమిలో, రెండోదిగా దేవుడు 119వ కీర్తన 76వ వచనం చదవండి. 76వ వచనం. నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను. రెండోదిగా ఏం చేస్తున్నాడు దేవుడు? ద సెకండ్ బ్లెస్సింగ్ దట్ వి గెట్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. మొట్టమొదటి ఆశీర్వాదం దేవుని కృప చేత దేవుడు భూమి అంతటా నింపి ఆయన నిన్ను రక్షించి భద్రపరిచి ఆయన నిన్ను కాపాడి నూతనమైన సంవత్సరంలో ప్రవేశింపచేసి ఆయనను ఆరాధింపచేసినటి వాడుగా ఉన్నాడు. గనుక దేవా భూమి అంతటా నీ కృపతో నీవు నా జీవితంలో, నా కుటుంబంలో, నా సంఘంలో, నేనున్నట్టు ఈ లోకంలో నీ కృప చేత నన్ను నింపి ఉన్నావు కాబట్టి లార్డ్ యు ఎన్వలప్ మీ బై యువర్ గ్రేస్. అందుచేత నేను నిన్ను ఆరాధిస్తాను అన్నాడు. రెండోదిగా 76వ వచనంలో నీ కృప చేత నీవు నన్ను ఏం చేస్తున్నావు? దేవుడు నన్ను ఆదరిస్తున్నాడు. అమ్మా పక్కన లేపామని, అమ్మా దేవుడు నిన్ను లేపమామని. దేవుడు నేను ఏం చేస్తున్నాడు? సెకండ్లీ కంఫర్టింగ్ గ్రేస్. మొట్టమొదటిగా ఇట్ ఈస్ అన్ ఎన్వలపింగ్ గ్రేస్ ఆఫ్ గాడ్, సరౌండింగ్ గ్రేస్. ఈ కృప లేనిదే ఇక్కడ నిలబడే నేనైనా మీరైనా ఈ నూతన సంవత్సరంలో మనం దేవుని ఆరాధించలేము. అందుచేత ఒకవైపు పాపం ఉన్నప్పుడు కూడా ఇంకొక వైపు దేవుడు తన అపరితమైన కృపను తన ఏకైక కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆ కృపను మనకు పరిచయం చేసినట్టు వాడై ఆయన మనల్ని ఆ కృప చేత నిండి ఉన్నట్టు వాడుగా, నింపి ఉన్నట్టుగా వాడు ఉన్నాడు. కాబట్టి ఇంగ్లీష్ బైబిల్లో he has enveloped, surrounded. రెండోదిగా ఈ కృప ద్వారా దేవుడు నిన్ను నన్ను ఆదరించేవాడుగా ఉన్నాడు. అందుకే 66 యెషయా 13-14 వచనంలో ఏముంది? ఒక తల్లి నిన్ను ఆదరించినట్టు నేను నిన్ను. ఈజ్ అ కంఫర్టింగ్ గాడ్. దేవా నువ్వే నన్ను ఆదరించేవాడు. నా కష్టాల్లో, బాధలో, కన్నీరులో, దుఃఖంలో వెళ్ళినప్పుడు ఎవరు నన్ను ఆదరించకపోయినా నీ కృప చెప్పున దేవా నీవు నన్ను ఆదరిస్తూ వచ్చినావు. అందుకే నేను నిన్ను ఆరాధిస్తానయ్యా. నీ కృప ద్వారా, నీ కృప చాలు ప్రభా నా జీవితంలో. అందుకే పౌలు అనేకమైన పరిస్థితుల్లో ఆ మాట చెప్పగలిగినాడు. లార్డ్ ఐ యామ్ వాట్ ఐ యామ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. నేను ఏమై ఉన్నానో దాన్ని దేవుని 1 కొరింథీ 15వ అధ్యాయం 10వ వచనంలో మనం తీయాల్సిన అవసరం లేదు. నేనేమై ఉన్నానో నా దేవుని ప్రభా నువ్వు నన్ను ఆదరిస్తూ వచ్చినావు. బాధల్లో, కన్నీరులో, కష్టంలో, దుఃఖంలో యెహోషామాలో ఆరాధించేటట్టు ప్రియమైన దైవజనమా, ఈ ఉదయకాలం ఆయన కృపలో దొరికే రెండే ఆశీర్వాదం. ఆయన కృప చేత దేవుడు నిన్ను అన్ని పరిస్థితుల్లో కూడా ఆదరిస్తూ వచ్చినాడు. నీ సంకటంలో, దుఃఖంలో, బాధలో, కన్నీరులో సతమతమైతూ పోయినావేమో, నీ జీవితంలో ఎన్ని ఒదుదుడుకులు పరిస్థితులు వచ్చినాయేమో కానీ దేవుడు తన సంఘము ద్వారా, తన దైవజనుల ద్వారా, పరిశుద్ధుల ద్వారా,
తన పరిచారకుల ద్వారా, సహవాసము ద్వారా, తన కృప చెప్పున దేవుడు నేనేం చేస్తొచ్చినాడు? నీ కృప నన్ను. కాబట్టి రెండోదిగా ఆయన ఆదరించే కృపను దేవుడు నీకు అనుగ్రహించినట్టు వాడుగా ఉన్నాడు. ఎట్లా మౌనంగా నువ్వు ఉండగలుగుతావు? దేవుడు మొట్టమొదటిగా తన కృప చేత నిన్ను నింపి ఉన్నాడు. కాబట్టి రెండోదిగా ఆదరించేవాడుగా ఉన్నాడు. నీ జీవిత పరిస్థితుల్లో గాడ్ ఇస్ ద వన్ హూ కంఫర్ట్స్ యూ. కాబట్టి సెకండ్లీ, ఇట్ ఈస్ ద కంఫర్టింగ్ గ్రేస్ ఆఫ్ గాడ్. ఆ కృపను తన ఆలయంలో మనం ధ్యానించడానికి మనం వచ్చున్నాం. మూడోదిగా చూస్తామా? 119వ కీర్తన, దయచేసి 88వ వచనం, 159వ వచనం, 119వ కీర్తన 88వ వచనం. యెహోవా, నీవు నియమించిన శాసనము అనుసరించినట్టు నీ కృపచేత నీవు నన్ను బ్రతికించావు. ఇట్ ఈస్ అ లైఫ్ సపోర్టింగ్ గ్రేస్ ఆఫ్ గాడ్. ఇట్స్ అ లైఫ్ గివింగ్ గ్రేస్. రాస్తున్నావా ప్రియమైన బిడ్డ? ఆవలిస్తున్నావా? రాస్తున్నావా? థర్డ్ బ్లెస్సింగ్స్ రాసుకోండి. ఇట్ ఈస్ అ లైఫ్ గివింగ్ గ్రేస్ ఆఫ్ గాడ్. నీ జీవితంలో దేవుడు మొట్టమొదటిగా ఇట్ ఈస్ అన్ ఎన్వలపింగ్ గ్రేస్ ఆఫ్ గాడ్, సరౌండింగ్ గ్రేస్ ఆఫ్ గాడ్. ఈ కృప లేనిదే మనం ఆరాధించలేం. ఈ కృప లేనిదే మన నూతన సంవత్సరం ఉండలేం. నోవా దేవుని కృపను పొందినట్టి వాడుగా ఉంటున్నాడు. అందుకే నీ కృపను గూర్చి మనం ధ్యానించడానికి నీ మందిరంలో మేము వచ్చున్నాం ప్రభా. నీ ఆలయంలో నీ కృపను గూర్చి మేము ధ్యానించేవారుగా ఉంటున్నాం. రెండోదిగా, అన్ని పరిస్థితుల్లో కూడా నీవు నన్ను ఆదరించేవాడిగా ఉంటున్నాడు. సెకండ్ సెషన్లో ఈ పొగ ఉంటే, దగ్గుంటే నేను నిలబడలేను. దయచేసి అది లేకుండా చూసుకోండి. మూడోదిగా, ఇంత ప్రయాసపడి దేవుని ఆత్మచేత ధారావాహికంగా కొరత లేని ఆత్మ అభిషేకముతో మీ మధ్యలో నిలబడి ఉన్నాం. కాబట్టి దయచేసి ఇటువంటి ఓకే న్యూ ఇయర్ కాబట్టి ఇది లేకుండా దయచేసి మై హంబుల్ రిక్వెస్ట్. మూడోదిగా, ప్రియమైన వార్లరా, దేవుని కృప మనల్ని ఏం చేస్తుంది? ఇట్స్ అ లైఫ్ గివింగ్ గ్రేస్. ఈరోజు నీవు నేను బ్రతికి ఉన్నామంటే కేవలము దేవుని కృప ద్వారా అని మనం చూస్తున్నాం. అందుకే మరొకసారి 63వ కీర్తన 3వ వచనంలో మనం చిన్నప్పటి నుండి పాడే పాట, మొన్నటి రోజు కూడా ఈ మాట చెప్తూ వచ్చినాం. దై లవింగ్ కైండ్నెస్ ఇస్ బెటర్ దాన్. ఇంగ్లీష్లో సండే స్కూల్ పిల్లలు పాట మనం పాడుతున్నాం. దై లవింగ్ కైండ్నెస్ ఇస్ బెటర్ దాన్ లైఫ్. ఈ పాట నేర్పించారా లేదా? ఏమా సండే స్కూల్ విబిఎస్? దై లవింగ్ కైండ్నెస్ నేర్పించారా లేదా? ఎవరు పాడడం లేదా? మాకు చిన్నప్పటి నుండి దానికి అర్థం తెలియదు, అయినా పాడేవాళ్ళు. అద్భుతంగా ఉండేవాడు. జర్మనీ నుండి వచ్చేవారు, విబిఎస్ టీచర్స్ వచ్చేవాళ్ళు, హెబ్రోన్ నుండి వచ్చేవాళ్ళు, చెన్నై జెహోషమా నుండి వచ్చేవాళ్ళు. అద్భుతమైన పాటలు మనకు నేర్పిస్తూ వచ్చినారు. అప్పుడు ఆ పాటలు చాలా బాగుండేది. ఆ మ్యూజిక్, ఆ హార్మోనియం, ఈ పాత హార్మోనియం, ఆ కంజరం, ఇవన్నీ ఇన్స్ట్రుమెంట్ చూస్తుంటే థ్యాంక్ యూ జెహోషమా. ఆ పాత ఇన్స్ట్రుమెంట్స్ అని ఆయన కొడుతుంటే నాకు చిన్నప్పుడు గుర్తుకొస్తా ఉంది. ఎందుకంటే అది చూపినాను ఒకసారి. ఆ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఇప్పుడు లేవు, కానీ ఎంత అద్భుతంగా ఆ దినాల్లో ఆ తబలా, డోలకు, ఆ ఇన్స్ట్రుమెంట్స్, అది అద్భుతంగా ఆ పాట అర్థమైనా అర్థం కాకపోయినా మనం పాడేవాళ్ళం. అద్భుతమైన పాటలు మనకు నేర్పించేవాళ్ళు వాళ్ళంతా వచ్చి. ఇటువంటి అద్భుతమైన సహవాసంలో నూతన పాటలు. అక్కడ ఒక పాట మనకు నేర్పించారు. ఏమంటే చిన్నప్పటి నాటి పాట. నేను ఆల్మోస్ట్ ఐఎమ్ టెల్లింగ్ వే బ్యాక్ 35 years ఓల్డ్ మనం చెప్తున్నాం. అప్పుడు దై లవింగ్ కైండ్నెస్ ఇస్ బెటర్ దాన్ లైఫ్, ఈ మాటని 63వ కీర్తన. కానీ అప్పుడు అర్థమయ్యేది కాదు. ఒక విషయం మీరు గమనించండి ప్రియమైన దేవుని బిడ్డ, దైవజనమా, పాటలు మనం అనుభవిస్తాము, పాడతాము, అన్ని పాటలు ఒక లిరిక్స్, పాటలు ఒక అన్నీ కూడా పల్లవి, అనుపల్లవి, చరణాలు కూడా అద్భుతంగా మనం పాడతాం. కానీ ఎప్పుడు అర్థమవుతుందంటే యూ విల్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ ద సాంగ్ ఓన్లీ వెన్ యూ గో త్రూ ట్రబుల్స్. కష్టాల్లో వెళ్ళినప్పుడే ఆ పాటలు ఒక లిరిక్స్ నీకు అర్థమవుతుంది. అందుకే దావీదు తన జీవితంలో అద్భుతమైన కీర్తనలు కట్టాడు. దాంట్లో 63వ కీర్తన 3వ వచనంలో ఏం రాయబడింది? నీ కృప జీవము కంటే ఉత్తమమైనది. ఒకవేళ ఆపోజిట్లో చూసుకోండి, నీ కృప లేనిదే జీవితము వ్యర్థమైనది. అనగా దేవా, నేను ఒకవేళ జీవిస్తున్నానంటే నీ కృప ద్వారా నేను జీవిస్తున్నాను. దేవా, నీ కృప లేనిదే ఈ జీవితం వ్యర్థం, ఈ కృప లేనిదే ఈ క్రైస్తవ జీవితం.
ఈ కృప లేనిదే నేను జీవించలేనయ్యా. అందుకే ఈ మాటను ఆయన అంటున్నాడు. ఏమంటున్నాడంటే, నీ కృప జీవము కంటే. ప్రియమైన వాళ్ళరా, ఆ జీవింపచేసే కృప ద్వారానే మనం బ్రతుకుచున్నాము. ఈరోజు ఒకవేళ మనం బ్రతికి ఉన్నామంటే ఈ ఫ్యాన్ గాలి ద్వారా కాదు కానీ, ఈ ఆక్సిజన్ ద్వారా కాదు కానీ, ఒకవేళ లైఫ్ సపోర్ట్ సిస్టమ్ కాదు కానీ, మనం జీవిస్తున్నామంటే దేని వలన? దేవుడు మనల్ని జీవింప చేసినట్టు వాడుగా ఉన్నాడు. అతని పేరు జిమ్. ఏమంట? 70 సంవత్సరాలు కరోనాలో. గమనించండి, నిజమైన ఒక కథ. కరోనాలో హాస్పిటల్లో అడ్మిట్ అయినాడు. అతని పేరు జిమ్. 70 years old జిమ్. 1 నెల హాస్పిటల్లో ఉన్నాడు. ఇంకా 1 నెల లైఫ్ సపోర్ట్ సిస్టంలో అతనికి ఆక్సిజన్ పెట్టారు. ఆక్సిజన్ పెట్టిన తర్వాత ఆయన చాలా బాగా బ్రతికి బయటపడ్డాడు. రేపు ఆయన డిశ్చార్జ్ కాబోతున్నట్టు రేపు ఆయన ఇంకా డిశ్చార్జ్ అయ్యే కొన్ని నిమిషాల్లో బోర్మని ఏడుస్తున్నాడంట. ఏడుస్తున్నాడు. డాక్టర్స్కి అర్థం కాలేదు, నర్సెస్కి అర్థం కావడం లేదు. ఎందుకు నాయన ఏడుస్తున్నావంటే అర్థం కాలేదు. కానీ వాళ్ళందరూ అడుగుతున్నారు, ఈయన ఎంత ఓదార్చేదానికి ప్రయత్నిస్తున్నారు, ఎందుకు ఓదార్చేదానికి ప్రయత్నిస్తున్నారు? అప్పుడు ఆయన వాళ్ళు ఏమనుకున్నారంటే, ఒకవేళ 1 నెల హాస్పిటల్లో ఉన్నాడు కాబట్టి ఇతనికి హాస్పిటల్ బిల్లు కట్టేదానికి డబ్బు లేవేమో అనుకున్నారు. కానీ అతడు కుబేరుడు, ధనికుడు, అన్నీ ఉన్నాయి కానీ ఆయన ఏడుస్తున్నాడు. ఒకవేళ ఇంటికి వెళ్ళేదానికి ఇష్టమా లేదా మా హాస్పిటల్లో ఏమైనా ప్రాబ్లం అయినాయా, లేదంటే ఎవరైనా ఏమైనా అన్నారా, అంత పరిశోధిస్తున్నారు, అంత అడుగుతున్నారు. కానీ ఈ జిమ్ అన్కన్సోలబుల్ ఈస్ క్రైయింగ్. ఏడుస్తున్నాడు, అన్కంట్రోలబుల్గా ఆయన ఏడుస్తున్నాడు. ఆయన ఎవరు కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు. చివరికి ఆయన తను తానే కంట్రోల్ చేసుకుని అక్కడ ఆయనను ప్రతిరోజు కూడా పరామర్శించండి. ఒక నర్సు వచ్చి అడిగిందంట, జిమ్, నువ్వు రేపు డిశ్చార్జ్ కాబోతున్నావు, ఎందుకు ఏడుస్తున్నావయ్యా? 1 నెల నేను ఎంత అద్భుతంగా మేము చూసుకున్నాము కదా, నీకేం తక్కువ లేకుండా, కొరత లేకుండా ప్రతి క్షణము కూడా ఆ లైఫ్ సపోర్ట్ సిస్టంలో ఆక్సిజన్లో మిమ్మల్ని పెట్టాము, కాబట్టి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అన్నప్పుడు జిమ్ అన్నాడు, ఆ బిల్లు చూశాడు, బిల్లు ఇచ్చినారు. ఆ బిల్లు చూసి ఆయన అన్నాడు, ఆ బిల్లుని ఇట్లా ఇసిరేశాడు. నర్సుతో అన్నాడు, 1 నెల ఆయనను పరామర్శించిన నర్సుతో, ఈ బిల్లు నాకేం పెద్ద విషయం కాదు, ఎందుకంటే మీరు ఎరుగుదురు, నేను ఆల్రెడీ అడ్వాన్స్ కట్టినాను, హాస్పిటల్కు సరిపోయేంత నా ట్రీట్మెంటు, నా చికిత్సకు సరిపోయేంత డబ్బు కూడా నేను కట్టినాను. కానీ నేను ఎందుకు ఏడుస్తున్నానంటే, 1 నెలకు మీరు ఇంత బిల్లు ఇచ్చినారు, పర్వాలేదు, ఈ బిల్లు నాకేం పెద్దది కాదు. కానీ 70 సంవత్సరాలు నేను అతని ఊపిరి నేను పీల్చుకుంటున్నాను, నేను అతనికి ఏమై ఉన్నాను? రుణస్థుడిగా ఉన్నాను. 70 సంవత్సరాలు దేవా, నీ ఊపిరిని, నీ వాయును, నీ యొక్క జీవవాయువును నేను ఊదుకుంటూ, నేను కృతజ్ఞత లేకుండా నేను ఎంత నీకు బిల్లు ఇవ్వాలి ప్రభా? ఈ 70 సంవత్సరాలు నేను ఆ జీవవాయువును, ఆ లైఫ్ సపోర్టింగ్ ఆక్సిజన్ని నేను తీసుకుంటూ ఏనాడు కూడా నేను దేవునికి కృతజ్ఞత చెల్లించలేదే. కేవలం 1 నెల నేను హాస్పిటల్లో ఉంచి పరామర్శించి ప్రేమించి ఏ తక్కువ లేకుండా ఆదరించి నాకు లైఫ్ సపోర్ట్ సిస్టంలో ఆక్సిజన్లో పెట్టి ఈ బిల్లు మీరు ఇచ్చినప్పుడు నాకు అది గుర్తుకొచ్చి ఆయన దేవుని స్తుతించినట్టు వాడుకున్నాడు. అనగా, దేవా, నేను జీవిస్తున్నానంటే కేవలము నీ కృప వలని. కాబట్టి 3వదిగా జిమ్ ఏడ్చి దేవుని ఆ క్షణమే ఆయన ఆరాధించినట్టు వాడుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ ఉదయకాలం ఆయనను ఆరాధించడానికి వచ్చినట్టు మీరు నేను, భూమి అంతా తన కృపతో నిండి ఉన్నది. 2వదిగా దేవుడు నిన్ను ఆదరించే కృపతో ఆయన నిన్ను ఆదరించేవాడుకున్నాడు. 3వదిగా ఆయన కృప నిన్ను జీవింపచేసేదిగా ఉంది. కాబట్టి మనం బ్రతికి ఉన్నట్టు వారుగా ఉన్నాం. అదే మాట 159లో కూడా ఉంది. చూడండి, 119, 159 మాట. చిత్తగించుము, ప్రీతికరములో నీ కృప చెప్పున నన్ను. కాబట్టి మనం బ్రతికి ఉన్నామంటే దేవుని ఆ 3వ ఆశీర్వాదం, దేవుని కృపను బట్టి మనం బ్రతికి ఉన్నాం. 4వదిగా మనం చూస్తాం 119వ కీర్తన, 4వదిగా 119వ కీర్తన 124వ వచనం చదవండి. నీ కృప చెప్పున నీ సేవకునికి మేలు చేయము. నీవు మేలు చేసే కృప. 4వదిగా ఏం కృప?
ఇట్ ఈస్ కీడు చేసే కృప కాదు. 4వ ఆశీర్వాదం, దేవా 48వ కీర్తన 9వ వచనం ప్రకారం, దేవా నీ ఆలయంలో నీ కృపను ధ్యానించుటకు మేము వచ్చితిమి. We have come in thy temple to meditate upon your grace, O Lord. కాబట్టి మొట్టమొదటిగా నీ కృపతో నన్ను నిండి ఉన్నావు, ఆవరించి ఉన్నావు. రెండోదిగా నీ కృపతో నన్ను ఆదరిస్తున్నావు. మూడోదిగా నీ కృప చెప్పున నన్ను జీవింప చేస్తున్నావు, బ్రతికింప చేస్తున్నావు. నాలుగోదిగా నీ కృప చెప్పున నీవు నాకు మేలు చేస్తున్నావు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు నీకు మేలు చేసేవాడు కానీ కీడు చేసేవాడు కాదు. దైవ గ్రంథం బైబిల్లో మనం చూత్తడైతే రోమిలకు రాసిన 8వ అధ్యాయం 28వ వచనంలో ఏముంది చదవండి మా. రోమా 8:28 వచనం. మా దేవుని ప్రేమించు వారికి అనగా తన సంకల్పము చెప్పున పిలువబడిన వారికి సమస్తమును సమకూడి మేలు కొరకై సమస్తమును జరుగుచున్న. దేని కొరకై? ఉదయకాలం ఆయనను ఆరాధించేది వచ్చినానికి దివ్యమైన దేవుని బిడ్డ, God always does good to you. It's the good grace of God. ఉత్తమమైన కృప, మేలైన కృపతో దేవుడు నిన్ను నింపి ఉండేదానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు నీ జీవితంలో దేవుడు నాకు కీడు చేసినాడు అనుకోగా. యోసేపు జీవితంలో ఆరంభంలో అర్థం కాలేదు. యోసేపు జీవితంలో ఆరంభంలో ఏమనుకున్నాడు? ఆయన ఆరంభంలో అర్థం కాలేదు. యోసేపు అనుకుంటూ వచ్చినాడు, దేవా నేను ఎంత నేను నమ్మకంగా ఉన్నప్పుడు కూడా, ఎంత దేవునికి దశంభాగం వేస్తున్నా కూడా, దేవుని ఆరాధిస్తున్నప్పుడు కూడా, దేవునికి పరిశుద్ధంగా ఉన్నప్పుడు కూడా, దేవునికి అన్నీ నమ్మకంగా ఉన్నా కూడా నా జీవితంలో ఏం జరుగుతూ వచ్చింది? అన్నీ ఏం జరుగుతూ వచ్చిందమ్మా? ఏం జరుగుతూ వచ్చిందమ్మా? అన్నీ కీడుకే అనుకుంటూ వచ్చినాడు. కానీ యోసేపు తన పరిపక్వము కలిగి 50 అధ్యాయంలో వచ్చినప్పుడు 20 వచనంలో ఏమంటున్నాడు చూడండి. మీరు కీడు కొరకు అనుకున్నారు కానీ దేవుడు నాకు సమస్తమును మేలుగా మార్చాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో జరిగే ప్రతి పరిస్థితులు కూడా తన మేలుగా మార్చేవాడుగా ఆయన ఉన్నాడు. కాబట్టి ఆయన మేలు చేసే కృపతో దేవుడు నిన్ను ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. అందుకే మీరు చూడండి, ఒక సాంబార్ ఉడికేటప్పుడు ఏమైంది? ఒక బిర్యానీ కానీ సాంబార్ ఉడికేటప్పుడు లోపల అన్నీ వేస్తావు, అన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తావు లోపల. కుక్కర్లో వేసిన తర్వాత ఏమవుతూ ఉంటుంది? ఉడుకుతూ ఉంటుంది. ధనియా అటు ఇటు చూడకమ్మా, ధనియా, మసాలా, కొత్తిమీర, పుదీనా, తర్వాత కరివేపాకు, తర్వాత మాంసము. ఉడికేటప్పుడు ఎట్లా ఉంటుంది? ఆ వాసన వస్తూ ఉంటుంది. కానీ అది ఉడికేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. ఉడికేటప్పుడు నీకు అర్థం కాదు. ఒక సాంబారే తీసుకోండి, సొరకాయ వేస్తున్నావు, మునక్కాయ వేసుకుంటున్నావు, ములంగి వేస్తున్నావు, అన్నీ వేస్తున్నావు, అది పచ్చిగానే ఉంటుంది. ఉడికేటప్పుడు ఏమవుతుంది? నా జీవితంలో కూడా శ్రమల ద్వారా మనం వెళ్ళేటప్పుడు మనకు అర్థం కాదు. ఎందుకు ప్రభువా ఈ శ్రమలు అనుకుంటాం. ఒకరోజు ఒక శిష్యుడు ఒక గురువుని వెంబడిస్తూ పోతూ వచ్చినాడట. ఆ గురువు జీవితంలో అన్ని శ్రమలు చూస్తూ వస్తే ఆ శిష్యుడు గురువుని అడిగినాడట, గురువా ఏం రానైనా చెప్పు అంటే, నేను నీతో వెంబడించిన కాలంలో నేను చూస్తూ ఒకటి గమనిస్తూ వచ్చినాను, ఇంటి శ్రమలు ఎందుకు వస్తున్నాయి నీ జీవితంలో అన్నప్పుడు, ఒరే అక్కడ పోయి ఒక బంగాళదుంప పట్టుకోబరా అన్నాడు. ఏం పట్టుకురా అన్నాడు? ఓరే ఏదో బంగాళదుంప పట్టుకురమ్మంటున్నాడు, కొంప తీసి నన్ను కొడతాడేమైనా బంగాళదుంప. రెండోదిగా పోయి ఒక గుడ్డు తీసుకురారా అన్నాడు. ఏం తీసుకురమ్మన్నాడు? గమనించండి, గుడ్డు తీసుకురారా అన్నాడు. మూడోదిగా ఒక కాఫీ పౌడర్ తీసుకురారా అన్నాడు. ఏంట్రబ్బా నేను అడిగింది ఏంటి ప్రశ్న, ఈయనేం సమాధానం? నేను అడిగే ప్రశ్నకు ఈయన ఇచ్చే సమాధానం ఏముంది? ఎందుకు నా జీవితంలో ఎన్ని శ్రమలు వస్తున్నాయని నేను అడుగుతూ ఉంటే ఈ గురువు ఇచ్చే సమాధానం వినూతంగా ఉంది, చాలా ఆశ్చర్యంగా ఉందండి. పొయ్యి అంటించిరా అన్నాడు. పొయ్యి అంటించి పొగ పెట్టి ఈయన త్వరగా పంపిరా అని వాళ్ళు అనుకుంటున్నారేమో, కానీ భూమి ఎందట పొగతో నిండి ఉన్నది అని మనం ఆరాధించాలి ఈరోజు. కానీ పొయ్యి అంటించారా అంటే బాగా నీళ్ళు పెట్టరా, ఉడకబెట్టరా అంటే మొట్టమొదటిగా ఆ గురు ఏం చేశారంటే మొదటిగా ఏం తీసుకొచ్చాడు? బంగాళదుంపని వేయరా అన్నాడు. వేసినాడు. ఒక 10-20 నిమిషాల తర్వాత ప్లేట్లో పెట్టాడు. రెండోదిగా ఏం పెట్టాడు? గుడ్డు పెట్టాడు. ఒక 10-20 నిమిషాల తర్వాత ప్లేట్లో పెట్టినాడు. మూడోదిగా ఏం తీసుకొచ్చాడు? సరే అది ఉడుకుని లేరా, అట్లే ఉడుకుని. అమ్మ వింటున్నావా?
ఏంటి ఈ శిష్యుడికి అర్థం కాలేదు. నేను అడిగిన ప్రశ్నకు ఈయనిచ్చే సమాధానం ఏమంటే, ఇప్పుడు ఆయన అన్నాడు ఆ బంగాళదుంపను ఏం జర వలసరా అన్నప్పుడు, నువ్వు బంగాళదుంపను మార్కెట్లో ఉండి తీసుకొచ్చినప్పుడు ఎట్లా ఉన్నిందంట? అది ఎట్లా ఉన్నింది? గట్టిగా ఉన్నింది, పచ్చిగా ఉన్నిందా లేదా? గట్టిగా ఉన్నింది, పచ్చిగా ఉన్నింది. కానీ ఇప్పుడు ఉడుకు నీళ్ళు అది ఉడకబెట్టిన తర్వాత ఎట్లా ఉందంట? ఇప్పుడు మెత్తగా ఉంది. ఉప్పు, కారము, పసుపు వేసుకొని బంగాళదుంప కూర పూరిలో తింటే అబ్బా నాలుక రుచి ఎట్లుంటుంది? బాగా టేస్ట్గా ఉంటుందా లేదా? అంటే గట్టి అయినట్టు నీ జీవితం ఏమైంది? ఇప్పుడు ఉడకబెట్టిన తర్వాత, శ్రమలలో వెళ్ళిన తర్వాత నువ్వేమైపోతావు? మెత్తబడతావు అన్నాడు. రెండోదిగా గుడ్డు, అది గట్టిపడేదానికి ముందు ఎట్లా ఉన్నింది? గుడ్డు చంచలత్వం, అటు ఇటు చంచలం. ఇప్పుడు ఎట్లుంది? బాయిల్డ్ ఎగ్, దాని గట్టిగా స్థిరమైంది. చంచలమైన నీ జీవితము స్థిరపరిచాడు. మూడోదిగా ఏం ఉడుకుతా ఉంది అక్కడ? కాఫీ ఉడుకుతా ఉంటే ఏమొస్తుంది? గమ 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 గమ. ఆ ఇల్లంతయు రాలే ఆన్సర్, సరిగా పూర్తి ఆన్సర్ రాలే. ఆ ఇల్లంతయు ఏ వాసన? పొగ వాసనతో, దగ్గుతో, మంటతో, కళ్ళు ఎర్రబడి న్యూ ఇయర్లో ఎట్లా ఆరాధించాము? అగ్ని ఆరదు పురుగు చావదని ఆరాధిస్తూ వచ్చినాం. నిజమా కాదా? మూడు అనుభవం నీ జీవితంలో. ప్రియమైన దేవుని బిడ్డ, పరిశుద్ధాత్మదేవుడు ఈ మాట ఎందుకు తీసుకొస్తున్నాడు? మేలైన కృపచేత యోసేపు జీవితంలో ఆయనను ఆరాధించడానికి 50వ అధ్యాయం 20వ వచనం, ఇట్ వాజ్ అ క్లైమాక్స్ అండ్ అ కన్క్లూడింగ్ స్టేట్మెంట్ ఆఫ్ జోసెఫ్ గివెన్ టు హిస్ బ్రదర్స్. మీరు నాకు కీడుకు తలంచుకున్నారు, కానీ దేవుడు ఆ కీడంతటిని తను ప్రేమించే వారికి, అనగా తన సంకల్పము చెప్పున పిలువబడిన వారికి సమస్తము మేలు కొరకై. ఆ ఉడికిన తర్వాత ఈ మధ్యాహ్నం మీరు వెళ్ళిపోయి, అబ్బా ఆ కూర 8 విజల్లో 10 విజల్లో, దేవుడు ఎరక ఎన్ని విజల్లో, ఆ మాంసం బట్టి ఎన్ని విజలు పెడతారో మీరు ఎరుగురు. ఆ బోన్ ఉడకాల, కూర ఉడకాలంటే పోయి మసాలా వేసి మమ్మీ ఆకలి అంటాడు కదా. అంటే ఏమి? శ్రమల గుండా వెళ్ళినప్పుడు దేవుడు దాన్ని మేలుగా మార్చాడు. కానీ ప్రియమైన దేవుని మీరు, అందుకే మనం చూస్తున్నైతే దేవుని వాక్యంలో 4వదిగా దేవుడు నిన్ను ఆశీర్వదించేది మేలైన ఏమ్మా మౌనంగా ఉన్నారు? మేలైన కృపతో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. చివరికి ఆఖరిగా 119వ కీర్తన 149వ వచనం, ఈ 5 అంతుల కృప చేత ఆశీర్వదించబడినట్టు నీవు ఆయన మందిరములో ఆయన కృపను గురించి మనం ధ్యానించడానికి వచ్చినాము కనుక ఈ 5వదిగా ఆఖరిగా చదువు ఈ మాట. నీ కృపను బట్టి నా మొరను ఆలకించుము యెహోవా. చాలు. ఇక్కడ ఏం కృప అంట? ఇట్ ఈస్ అ ప్రేయర్ ఆన్సరింగ్ గ్రేస్ ఆఫ్ గాడ్. నీ కృపను బట్టి నా మొరను, దేవుడు నీ మొరను ఆలకిస్తున్నాడంటే నా సొంత భక్తి, నీతి, పరిశుద్ధతను బట్టి కాదు. ప్రియమైన వారున్నారు, ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు ఇట్ ఈస్ అ ప్రేయర్ ఆన్సరింగ్ గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తున్నాడంటే బైబిల్లో నేను చెప్తాను, అది కూడా మనం చూస్తాం. లూకాసు సువార్త 18వ అధ్యాయంలో తీయాల్సిన అవసరం లేదు. 2 దేవుని ఆలయంకు వెళ్ళారు. ఒకడు గబగబని ప్రార్థన చేశాడు. పరుశుడు, దేవా నేనెంతో నమ్మకస్తుడు, పరిశుద్ధుడు, నేను ఫలానావాడు ఎక్సెట్రా 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 అన్నీ తన గురించి గొప్పగా చెప్పుకున్నాడు. గొప్పగా చెప్పుకొని మౌనంగా ఉండకుండా 2వ వాడిని చూసి ఏమన్నాడు? ఇతడని చెప్పాడు. కానీ అక్కడ ఉన్నటి మాట మీరు గమనించండి ప్రియమైన అమ్మ, అయ్యా దేవుని బిడ్డ, ఇతడు తన ఇంటికి ఎట్లా వెళ్ళాడంట? ఆ సుంకరి ప్రభు అయిన యేసుక్రీస్తు నోట ఒక మంచి సర్టిఫికేట్ తీసుకొని ఇంటికి వెళ్ళాడు. దేవుని కృప ద్వారా నీతివంతుడుగా తీర్చబడి వెళ్ళాడు. నువ్వు దేవుని మందిరానికి ప్రార్థనకు వచ్చిన తర్వాత ఎన్నో మాటలు, పదజాలలు, ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, 10,000లో అతికాంక్షిణుడా, చిన్నప్పటి నుండి మనకి ఎరక కదా, ఎబ్రోన్ కదా, కాబట్టి మనకు అన్నీ తెలుసు. కాబట్టి దట్ ఈస్ నాట్ ది ఎసెన్స్. నీ హృదయం, నీ ప్రార్థన దేవుని దృష్టిలో అంగీకారానికి అవసరమైన ఏకైక విషయం ఏమంటే దేవుని కృప. అతడు తన రొమ్మును కొట్టుకొని ఆయన ప్రార్థించినప్పుడు తన తల ఎత్తుడు కూడా ఏమాత్రము నేను యోగ్యుడను కాదన్నాడు. ఆయన దేవుని చేత ఏమి పొందినవాడై వెళ్ళినాడు? కృప పొందినవాడై నీతివంతుడుగా తీర్చబడి అతడు
వెళ్ళినాడు. అంతేనా? ఇంకొక ఎగ్జాంపుల్ ఇవ్వనా? చూడండి, 2 రాజుల గ్రంథం 20వ అధ్యాయం దయచేసి 3వ వచనం చదువుమా. చాలా జాగ్రత్తగా గమనించి. యెహోవా గమనించండి, యథార్థవంతుడై సత్యముతో నీ సన్నిధిని ఎట్లా నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లా జరిగించి తినో. దేనితో జ్ఞాపకం అంటున్నాడు? వాట్ ఈస్ ది ఎసెన్స్ ఈజ్ యాడింగ్? ఈ కుక్కర్లో ఏం యాడ్ చేస్తున్నాడు? చివరిగా ఉప్పు, మసాలా, అద్భుతమైన ఎసెన్స్. కృపలేనిదే రాజు అయిన హిజ్కియా కూడా దేవుని సన్నిధిలో తన ప్రార్థన అంగీకరించబడలేదు. అన్నీ చెప్పుకున్నాడు. ఇటువంటి రాజుకు మరణము రావడం ఏంటి? దావీదు సొలొమోను తర్వాత ఇశ్రాయేల్ యూదాను పరిపాలించిన అద్భుతమైన ఒక అడ్మినిస్ట్రేటర్. ఆయనను గురించి మీ తర్వాత చదవండి. 2 దినవృత్తాంతం 29, 30, 31, 32లో రాజు అయిన హిజ్కియా ఇస్ ఎ వండర్ఫుల్ అడ్మినిస్ట్రేటర్. అటువంటి పరిపాలకుడు మరొకడు లేదు. అటువంటి రాజుకు ఒక రోజు ఏమొచ్చిందంట? గబగబగాని దేవుడు తన దైవజనుడైన ప్రవక్త ద్వారా, యెషయా ద్వారా, ఇదిగో నీవు ఏమ్మా నువ్వు మరణించబోతున్నావు అన్నప్పుడు అనేక సార్లు మనం విన్నట్టు వర్తమానమే. కానీ ఇక్కడ ఉన్నట్టు తలంపు మీరు గమనించండి. ఫరిసీయుడు వలె ఇతడు కూడా చెప్పినాడు. ఫరిసీయుడు కూడా అన్నాడు. లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఫరిసీయుడు ఏమన్నాడు? దేవా, నేను ఫలానావాడు ఫలానావాడు ఫలానావాడు, నేను అది చేశాను ఇది చేశాను. కానీ ఫరిసీయుడు ఏమి యాడ్ చేయలేదు. ఆ కుక్కర్లో ఏమి యాడ్ చేయలేదు? ఆ కూరలో ఉప్పు యాడ్ చేయలేదు. రాజు అయిన హిజ్కియా కూడా అదే అన్నాడు. దేవా, నా వంటి రాజుకు మరణం అని వెంటనే గోడపు తట్టు తన ముఖము తిప్పుకొని ఏమన్నాడు? దేవా, నేను ఎట్లా యథార్థవంతుడుగా సో అండ్ సో సో అండ్ సో ఎక్సెట్రా 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 అన్నీ చెప్పిన తర్వాత, దేవా, వీటన్నిటిని బట్టి కాదు కానీ నీవు నన్ను ఎట్లా జ్ఞాపకం చేసుకోమన్నాడు? కృపతో. ప్రేయర్ ఆన్సరింగ్ గ్రేస్ ఆఫ్ గాడ్. ప్రార్థన ఆలకించే కృప. కృప లేనిదే దేవుడు ప్రార్థన కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ఈ ఉదయకాలం ఈ 5 అంతుల తలంపుని మనం చూసాం. కీర్తన 48, 9వ వచనాన్ని ఆధారం చేసుకుని, దేవా, నీ ఆలయంలో నీ కృపను గూర్చి ధ్యానించడానికి వచ్చితిమి. ఆ కృపలో ఉన్నటి 5 అంతుల ఆశీర్వాదము ద్వారా ఈ ఉదయకాలము నూతన సంవత్సరంలో ప్రవేశించి ఈ మొదటి ప్రభు దినంలో మొట్టమొదటిగా నీ కృప భూమి ఎందంతా నిండి ఉన్నది. నీ కృప ద్వారా నువ్వు నన్ను రక్షించావు, కాపాడినావు, భద్రపరిచావు. అందుకే ఆ రక్షణ ఓడలో నుండి నేను మొట్టమొదటిగా వచ్చినప్పుడు ఎట్లు మౌనంగా నేను ఉండగలుగుతాను ప్రభా అని నోవాహు కృప పొందినట్టు నోవా మొట్టమొదటిగా దేవుని ఏం చేశాడు? ఆరాధించాడు. బలిపీఠము కట్టి దేవునికి పరిశుద్ధమైనటి జంతువులను, పక్షులను అప్పగించి పరిశుద్ధతతోనూ దేవుని ఆయనను ఆరాధించేవారు పరిశుద్ధతతోనూ ఆయనను ఆరాధించారు. అందుకే పరిశుద్ధమైన అలంకారముతో ఆయనను నీవు గివ్ unto the Lord the glory due unto his name, worship the Lord in the beauty of. ఆయనను పరిశుద్ధాలంకారము చేత మౌనంగా ఉండకండి. తెలీదా వాక్యాలు? పరిశుద్ధాలంకారముతో ఆయనను నీవు ఆరాధించి. 96వ కీర్తన 9వ వచనం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, నోవాహు ఆరాధించాడు. కృపతో నిండబడినట్టు నోవా నీ జీవితంలో నూతన సంవత్సరం మొదటి ప్రభు దినంలో దేవుడు నిన్ను ఒకవైపు లోకము, పాపము, దుష్టత్వమునటి లోకంలో తన కృపతో దేవుడు నిండి ఉన్నాడు. రెండోదిగా దేవుడు నిన్ను ఆదరించే కృపతో ఆశీర్వదించాడు. ఈ లోకంలో దేవుడు నిన్ను ఆదరించడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి ఇట్ ఈస్ అ కంఫర్టింగ్ గ్రేస్ ఆఫ్ గాడ్. మూడోదిగా నిన్ను బ్రతికింపచేసే కృపతో దేవుడు ఆయన నిన్ను ఆశీర్వదించాడు. నాలుగోదిగా నీ జీవితంలో మేలైన కృపతో దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. ఐదోదిగా ప్రార్థన ఆలకించే కృప. ప్రేయర్ ఆన్సరింగ్ గ్రేస్. ఇట్ ఇస్ ద బ్లెస్సింగ్
that God has given to you. ఇటువంటి 5 అంతుల ఆశీర్వాదము తన కృపతో పొందినట్టు నీవు నేను ఎట్లా మనం మౌనంగా ఉండగలం? దేవా, నువ్వు కృపగల దేవుడని, ఆ కృప చేత నా జీవితాన్ని నువ్వు నడిపిస్తూనే వచ్చినావు గనుక నేను మౌనంగా ఉండక యెహోషువలో ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు సహాయము చేయనుగాక. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్. ఆరాధిస్తాము.